అందరికీ వీఆర్ బ్యాక్ విత్ అనదర్ వీడియో టుడే. సో ఇది వచ్చేసి వన్ డే రోడ్ ట్రిప్ అనమాట. లాస్ట్ టైం మేము పొన్ముడి వెళ్ళినప్పుడు ఇట్ వాస్ క్లోజ్డ్ డ్యూ టు హెవీ రైన్స్. సో ఇప్పుడు మిడ్ సమ్మర్లో ప్లాన్ చేసుకున్నాం. కేరళలో హెల్మెట్స్ ఆర్ మ్యాండటరీ కాబట్టి మేము అట్లా పవర్ రేంజర్స్ లాగా కనిపిస్తున్నాము. ఈరోజు క్లైమేట్ కూడా చాలా బాగా కోఆపరేట్ చేసింది. పొన్ముడి హిల్ స్టేషన్ త్రివంద్రం నుంచి ఒక 2 hours డ్రైవ్ ఉంటుంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో బ్రిడ్జ్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారని చెప్పి ఇట్లా చిన్న బ్రిడ్జ్ ఇట్లా అడ్జస్ట్ చేసినారు. చాలా హారబుల్ ఉంది అది. లాస్ట్ టైం మేము నా సిబ్లింగ్స్తో వెళ్ళినాం. అప్పుడు ఈ ప్లేస్ దగ్గరనే ఆగి చాలా స్నాప్స్ తీసుకున్నాం. ఈరోజు ఇంకా ఎక్కువ మిస్ అయిన వాళ్ళని. లాస్ట్ టైం వచ్చినప్పుడు పొన్ముడి క్లోజ్ చేసిందని చెప్పి మా తమ్ముడు నా మీద అలిగిండు. వాడి అలికకి టైం ప్లేస్ ఏం సంబంధం ఉండదు. మీకు కూడా ఇట్లాంటి అలిగే బ్రదర్స్ ఉంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. పొన్ముడి వేలోనే మెన్ముటి వాటర్ ఫాల్స్ ఉంటుంది. ఇది కూడా క్లోజ్ ఉండే అప్పుడు. దిస్ టైమ్ వీఆర్ నాట్ గోనా మిస్ ఇట్. అడల్ట్స్కి 40 rupees per person and extra 20 rupees for 2-wheelers. శివాజీ టికెట్ తీసుకొని వెళ్ళిండు. ఇంకా బైక్ పార్క్ చేసి బై వాక్ వెళ్తున్నాం. అప్పుడే ఇక్కడ ఇట్లా సైడ్ నుంచి వాటర్ ఫ్లో అవుతున్నాయి వాటర్ ఫాల్ది. స్టార్టింగ్లోనే ఇట్లా అందరు మంచిగా వాటర్లో ఆడుకుంటున్నారు. ఇక్కడ మలయాళం బోర్డు ఉంది, నాకేం అర్థం కాలే. ఇన్ కేస్ మీకు అర్థమైతే నాకు చెప్పండి. శివాజీ ఇంకా ఎక్స్ట్రా క్లోత్ తీసుకురాలి అని చెప్పి బాగా రిగ్రెట్ అయ్యిండు పాపం. వాటర్ ఫాల్ కోసం ట్రెక్కింగ్ చేయాలంట. ఇక్కడ నేను ఈ బోర్డ్ 0.1 kilometer అని చూసి వావ్ 100 meters అనుకొని హ్యాపీగా ఫీల్ అయిపోయినాం. బట్ అక్కడ 0 తర్వాత పాయింట్ లేదంట, అది 1 kilometer. సో 1 kilometer ట్రెక్కింగ్ చేయాలి. అండ్ రూట్ కూడా చాలా అన్ఈవెన్ ఉండే. పాపం అందరూ చాలా కష్టపడి ఎక్కుతున్నారు. లక్కీగా మేము కంఫర్ట్గా క్లోత్స్ అండ్ ఫుట్వేర్తోనే వెళ్ళినాం. ఇక్కడ చాలా పెద్ద పెద్ద రూట్స్ ఉండే వియర్డ్గా. అండ్ ఇది మాత్రం స్నేక్ లెక్కనే ఉండే మొత్తం. నాకు ఎట్లా అనిపిస్తుంది తెలుసా, డిస్కవరీ ఛానల్లో అది ఉంటుంది చూడు, మ్యాన్ ఇన్ వైల్డ్ అది ఉంటుంది, సేమ్ అట్లా అనిపిస్తుంది. ఇక్కడ కొంచెం బ్రేక్ తీసుకున్నాం. బట్ చాలా హ్యూమిడిటీ ఉండే, అసలు కొంచెం కూడా గాలి లేదు. 100 meters అన్నావు కదా, నడువు 100 meters నడిచేది ఇంకా. సరేనా?
అడ్వెంచరస్ గర్ల్. ఇక్కడ నేను కొంచెం అయితే పడుతుండే కాబట్టి అట్లా రావుతుంటా. వాటర్ ఫాల్ వెళ్ళడానికి ఇక్కడ ఉన్న కెనాల్ క్రాస్ చేసి వెళ్ళాలి. వాటర్ వాజ్ సో క్లియర్ అండ్ కూల్. అప్పటి వరకు ఉన్న లెగ్ క్రాంప్స్ మొత్తం పోయింది. శివాజీని చూస్తే నార్త్ ఈస్ట్ వర్షన్ గజనీ లాగా అనిపిస్తుండే నాకు. సేమ్ మీకు కూడా అలానే అనిపిస్తే లెట్ మీ నో. వీళ్ళకి తప్పదు. 40 రూపాయలు కట్టినాం పర్సన్కి. మళ్ళీ వస్తావా ఇంకో? మళ్ళీ వస్తావా? తినేసి వస్తావా? నేను షార్ట్ టీ షర్ట్ వేసుకుని వస్తా. ఎట్లుంది? జాగింగ్ చేయొచ్చు. మా అమ్మ చెప్తాడు చూడు, 1 మంత్ ముందు జాగింగ్ చేసి రావాల్సింది. నేను తప్పు పని చేసిన. ఇక్కడ వృక్షాలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఒక్కొక్క ఇల్లు అంత ప్లేసులు ఉన్నట్టున్నాయి. వచ్చేసినాయి మా సుప్పి. ఏడుంది? అటు సైడా? నిజంగా మనీ ఆడుంది. .5 ఉంది.
అండ్ మళ్ళీ మేము పొన్ముడి స్టార్ట్ అయిపోయినాము. దారిలోనే ఇంకా వాటర్ బాటిల్స్ తీసుకున్నాం. అప్పుడు మమ్మల్ని ఇక్కడనే ఆపేసినారు. ఇంకా ఏం చేయలేక మేము ఇదే ఎంట్రన్స్ దగ్గర ఫొటోస్ తీసుకొని వెళ్ళిపోయినాము. పొన్ముడి రీచ్ అయిపోయినాం. ఇంకా అందరూ అక్కడికి ఎక్కుతుండే, బట్ మాకు అప్పటికే బస్తా అయిపోయింది. మాకు ఒక్క లేకుండే. లంచ్ చేద్దామని చెప్పి ప్లేస్ చూస్తుండే మేము. ఇక్కడ ట్రెక్కింగ్ ప్యాకేజెస్ కూడా ఉన్నాయంట. ఇంకా మంచిగా ప్లేస్ చూసుకొని సెటిల్ అయిపోయినాం. ఇంటి దగ్గర నుంచే ప్యాక్ చేసుకొని వచ్చినాం ఫుడ్. శివాజీకి సాల్ట్ పిచ్చి ఉంటుంది, దేంట్లో అయినా ప్యాక్ చేసుకొని రా చిన్నగా అని చెప్పిన. డబ్బానే తీసుకొని వచ్చేసిండు. శివాజీ హైదరాబాద్ దమ్ బిర్యానీ వేస్తాడు, డిట్టో దింపుతాడు. అసలుకి సూపర్ యమ్మ ఉండే బిర్యానీ మాత్రం. ఇంకా తినేసి ఎక్స్ప్లోర్ చేసి రిటర్న్ అయిపోదాం అనేటప్పుడే ఇట్లా ఫాగ్ రావడం స్టార్ట్ అయింది. ఇంకా డార్క్ అయిపోతుందని చెప్పి స్టార్ట్ అయిపోయినాం రిటర్న్.